శ్రీమాత్రే నమః. హిందూ బంధువులందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో శ్రీ స్కాంద పురాణాంతర్గత వైశాఖ మాస మహాత్మ్యం చెప్పుకుందాం. వైశాఖ మాస మహాత్మ్యంలోని 13వ అధ్యాయము అశూన్య శయన వ్రతము ఇప్పుడు మనం చెప్పుకుందాం. నారద మహర్షి అంబరీష మహారాజుతో ఈ విధంగా అంటున్నాడు. శృతదేవుని మాటలను విని శృతకీర్తి మహారాజు, మునివర్యా, మన్మధుని భార్య రతిదేవి అశూన్య శయన వ్రతమును చేసినట్లు చెప్పారు కదా, ఆమెకు ఆ వ్రత విధానమును దేవతలు చెప్పినట్లుగా మీరన్నారు. దయ ఉంచి నాకు ఆ వ్రత విధానమును వివరించండి. ఆ వ్రతమున చేయవలసిన దానము, పూజనము, ఫలము మున్నగు వాణ్ణిని కూడా చెప్పగోరుతున్నాను అని అడిగాడు. అప్పుడు శృతదేవుడు ఈ విధంగా అంటున్నాడు. మహారాజా, వినుము. అశూన్య శయనము అనే వ్రతము సర్వపాపములను పోగొట్టును. ఈ వ్రతమును శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవికి చెప్పాడు. ఆ వ్రతమును ఆచరించినచో నీలమేఘశ్యాముడగు విష్ణువు లక్ష్మీ సమేతముగా ప్రసన్నుడై సర్వపాపములను పోగొట్టి సర్వశుభములను ఇస్తాడు. ఈ వ్రతమును ఆచరించి గృహస్థ ధర్మములను పాటించినవారు సఫలమైన గృహస్థ జీవనమును గడిపి సర్వసంపదలను పొందుతారు. అలా చేయని వారికి శుభములు ఎలా కలుగుతాయి? శ్రావణ మాసమున శుద్ధ విధియనందు ఈ వ్రతమును ఆచరించవలెను. ఈ వ్రతమును ఆచరించువారు 4 మాసములు హవిష్యాన్నమునే పాయసమునే భుజించవలెను. పారణ దినమున లక్ష్మీ సమేతుడగు శ్రీ మహావిష్ణువును అర్చించి చతుర్విధ భక్ష్యములను వండి నివేదన చేయవలెను. కుటుంబము గల సద్బ్రాహ్మణుణ్ణి పూజించి అతనికి చతుర్విధ భక్ష్యములను వాయనమీయవలెను. బంగారము లేదా వెండితో లక్ష్మీనారాయణ ప్రతిమను చేయించి పట్టువస్త్రములు, తులసి మాలికలు మున్నగు వానితో అలంకరించి తెల్లని పుష్పములు, సుగంధ వస్తువులతో పూజించవలెను. శయ్యాదానములు, వస్త్రదానములు చేసి బ్రాహ్మణ భోజనము, దంపతుల పూజ చేయవలెను. ఈ విధముగా శ్రావణ మాసం మొదలు 4 మాసములు అనగా శ్రావణ, భాద్రపద, ఆశ్వయుజ, కార్తీక మాసములు శ్రీ మహావిష్ణువును లక్ష్మీ సమేతముగా పూజించవలెను. తరువాత మార్గశీర్షము, పుష్యము, మాఘము, ఫాల్గుణము అనే మాసములందును లక్ష్మీ సమేతుడగు శ్రీమన్నారాయణుణ్ణి పూజించవలెను. తరువాత చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము, ఆషాఢము అనే మాసములందు శ్రీహరిని రుక్మిణీ సహితముగా ఎర్రని పుష్పములతో పూజించవలెను. భూదేవ సహితుడు సనందనాది ముని సంస్థుతుడు పరిశుద్ధుడు అగు శ్రీ మహావిష్ణువును అర్చించవలెను. ఈ విధంగా చేసి ఆషాఢ శుద్ధ విధియందు ముగించి అష్టాక్షరీ మంత్రముచే హోమం చేయవలెను. మార్గశిరము మున్నగు 4 మాసముల పారణియందు విష్ణు గాయత్రిచే హోమము చేయవలెను. చైత్రాది చతుర్మాసములయందు పురుష సూక్త మంత్రములచే హోమము చేయవలెను. పంచామృతములను, పాయసమును, నేతితో వండిన బూరెలను నివేదింపవలెను. శ్రావణాది మాస చతుష్టయమున పూజ, హోమము, భక్ష్య నివేదన చేయవలెను. లక్ష్మీనారాయణ ప్రతిమను శ్రావణాది మాస చతుష్టయ పూజకు ముందుగానే దానమీయవలెను. శ్రీకృష్ణ ప్రతిమను మార్గశీర్షాది మాస చతుష్టయ పూజా మధ్యమున దానమీయవలెను. చైత్రాది మాస చతుష్టయ పూజాంతమున వెండి వరాహమూర్తిని దానమీయవలెను. అప్పుడు కేశవాది 12 నామములతో 12 మంది బ్రాహ్మణులకు యథాశక్తిగా వస్త్రాలంకారములను దక్షిణతో ఇయ్యవలెను. నేతితో వండిన బూరెలు ఒక్కొక్కనికి 12 చొప్పున దానమీయవలెను. తరువాత మంచమును, పరుపును ఉంచి దానిపై కంచుపాత్రపై సర్వాలంకార భూషితమగు లక్ష్మీనారాయణ ప్రతిమను ఉంచి విష్ణుభక్తుడు, కుటుంబవంతుడు అయినటువంటి ఆచార్య బ్రాహ్మణునకు దానమిచ్చి బ్రాహ్మణ సమారాధన చేయవలెను. లక్ష్మ్యా అశూన్యశయనం
యథా తవ జనార్దన శయ్యా మమాప్యశూన్య స్యాద్దానేన నేవ కేశవ అనే దానమంత్రమును చెప్పి దానము చేసి అందరి భోజనమైన తరువాత తాను భుజించవలెను. ఈ శ్లోక భావం ఏందంటే, స్వామి జనార్దన, నీ శయ్య లక్ష్మీ సహితమై ఉన్నట్లుగా నా శయ్య కూడా సదా అశూన్యమై ఈ శయ్యాదానముచే ఉండుగాక. ఈ వ్రతమును భార్య లేని పురుషుడు, విధవా స్త్రీ దంపతులు ఎవ్వరైనను చేసుకొనవచ్చు. శృతదేవ మహారాజా, నేను నీకు ఈ వ్రతమును పూర్తిగా వివరించి తిని. ఈ వ్రతమును ఆచరించినచో శ్రీ మహావిష్ణువు ప్రసన్నుడవుతాడు. ఆయన అనుగ్రహము నొంది జనులందరూ ఆయురారోగ్యములతో, భోగభాగ్యములతో, శుభలాభములతో సంతుష్టులై ఉంటారు. కావున యథాశక్తిగా భక్తి శ్రద్ధలతో ఈ వ్రతమును ఆచరించి భగవదనుగ్రహమును పొందవలెను. భగవదనుగ్రహమున ముక్తియు సులభమగును. మహారాజా, నీవడిగిన అశూన్య శయన వ్రతమును వివరించి తిని. నీకు మరేమి చెప్పవలెను అని శృతదేవ మహాముని శృతకీర్తి మహారాజుతో అన్నాడు. శృతకీర్తి మహారాజు శృతదేవునితో, మహాముని, వైశాఖమున ఛత్రదానము చేసినచో వచ్చే పుణ్యమును వివరించండి. శుభకరములై వైశాఖ మాస వ్రతాంగ విధానములను ఎంత విన్ననో నాకు తృప్తి కలుగుటలేదు అని అడిగాడు. శ్రీ స్కాందపురాణాంతర్గత వైశాఖ మాస మహాత్మ్యంలోని 13వ అధ్యాయం సంపూర్ణం. దేవాదిదేవుడైన శ్రీ మహావిష్ణువు యొక్క కృపాకటాక్షాలు, ఆశీస్సులు సదా మనందరిపై ఉండాలని కోరుకుంటూ స్వస్తి. జయ శ్రీమన్నారాయణ.